హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం డైమండ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళబోతున్నాం. బెల్జియం డైమండ్స్ అండి. ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ఎప్పుడో 6:30కి బయలుదేరాలనుకున్నాం కదా, ఇప్పుడు 8:30 అయింది. అంత ఎర్లీ అనమాట చెప్పిన టైంకి. సో ఇప్పుడు ఛార్జ్ తీసుకున్న డ్రైవర్గా దంచేయబోతుంది. మేము దీని కారులో వెళ్తున్నాము, వీళ్ళందరూ సుభాష్ గారి కారులో వెళ్తున్నారు అనమాట. సో బాయ్స్ అందరూ ఒక కారు, గర్ల్స్ అందరూ ఒక కారు. ఓకేనా? 3 hours తర్వాత కలుద్దాం. హాయ్ గైస్, పద బయలుదేరదామా? దాని సామాన్లు చూడండి, అక్కడ ఓరియో, వాటరు, సామాన్లన్నీ పెట్టుకొని కారులో మొత్తం వెనకంతా ఫుడ్డే. డోనట్ కూడా ఉంది పద్దు. సరే అయితే బయలుదేరదామా? వెల్కమ్ బ్యాక్ అండి. వచ్చేసాం 3 గంటల జర్నీ తర్వాత. బెస్ట్ డ్రైవర్ అని ప్రూవ్ చేసుకుంది. సరే ఇప్పుడే పార్క్ చేసి లోపల నుంచి అలా బయటకు వచ్చాం. అందరికీ కొత్త అండి, ఫస్ట్ టైము. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ముందు తినాలి. ఎప్పుడో బయలుదేరి ఎప్పుడుకో వచ్చినట్టుంది. తిన్నాక అసలు మనం వచ్చిన పని ఏంటో చూద్దాం. ఓకేనా? లంచ్ అయింది, డెజర్ట్ల కోసం వేట మొదలైంది. ఇవేంటో హోమ్ మేడ్ ఐస్ క్రీములు అంటారు. రండి చూద్దాం. బెల్జియము రెండిటికి ఫేమస్, డైమండ్లకి, వేఫల్స్కి, చాక్లెట్లకి. వేఫల్స్ పుట్టివి ఇక్కడేనంట. సో అందుకని వాళ్ళు సాయంత్రం వెళ్ళేలోపు చాక్లెట్లు, వేఫల్స్ తినాలి. డైమండ్లు కొనాలి అని అనుకుంటాం కానీ కొనలేము, అలా చూస్తాం అంతే. ఇక్కడ ఐస్ క్రీమ్ని చేస్తున్నారండి, ఇప్పుడు మన కళ్ళ ముందే తయారు చేసేస్తారు. పిస్తాచియో ఉందా? అదిగోండి అక్కడ ఐస్ క్రీమ్ తయారు చేసే మిషను. అందులో ఐస్ క్రీమ్ చేసి ఇదిగోండి ఇలా తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. ఆ ఐస్ క్రీమ్ని ఇదిగో ఇలా వేఫల్స్ మీద పెట్టారనమాట. ఎన్ని రకాలు ఉన్నాయి కదా. స్వీట్ లవర్స్ నాలుగు సపరేట్ చేసుకోండి, ఎంజాయ్ చేసేయండి. ఐస్ క్రీమ్ లవర్స్ దీన్ని చూసి ఎంజాయ్ చేసేయండి. అది మీకు తెలుసా? కిండర్ ఎగ్ తెలుసా? ఆ ఫ్లేవర్ అంటది. ఈ కలర్స్ ఏంటో మనకు తెలియదు కానీ ఇదిగో ఇక్కడ రాసున్నాయండి పేర్లు, మెల్లగా చదివేసుకోండి. అమ్మో, ఇప్పుడు ఈ వేఫల్స్ ఎన్ని తింటా, ఎప్పుడు కదిలేమ్మా? జస్ట్ తినడానికే వచ్చామేంటి? సరే అబ్బో, ఇక్కడ వేఫల్స్ తీసుకుంటున్నారు. పాడుపోతుకు ఇంత టెన్షన్ పడతా, నేను తినలేను. ఏందో వచ్చిన పర్పస్ ఏంటి? వాళ్ళు తినేవి వేఫల్స్ అండి. సో వేఫల్స్ పుట్టిన ప్లేస్ కాబట్టి దానికి న్యాయం చేస్తున్నారు ఇద్దరు. అదే మేము వచ్చిన పర్పస్ తిని తిరగడానికి, ఆ డైమండ్స్ చూడటానికి అయినట్టు అనిపించట్లేదు. తెచ్చుకోవే, బాధగా ఉంది. ఇవ్వలా? నాకు ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తుందని అది ఇవ్వలా. త్యాగసి బిట్టు మెడలో బిబ్బి వేసుకొని అంత స్టైలిష్గా కూర్చోవడం అవసరం అంటే సెట్ అవ్వాలా? 2 ఇంకా ఎందుకు తింటలేదంట? తిను పద్దు, ఇన్స్పైర్ అవ్వు, వెళ్ళాలి పద్దు, వెళ్ళాలి. తిన్నాం కదండి, బయలుదేరుతాం. ఇటు చూడండి, ఫుడ్ కోర్ట్. అసలు ఆ జనం చూసారా? ఇంకెక్కడ ఫుడ్ తినాలంటే 2-3 hours వెయిట్ చేయాలి కదా, అంత జనం ఉన్నారు. పదండి మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం. ఇదంతా ఇక్కడ మాన్యుమెంట్స్, ఇదంతా వాకింగ్ స్ట్రీట్ అండి. ఇటు పక్కకు అసలు కార్లే రావు, మనం ఏదన్నా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అందుకని మేము అక్కడెక్కడో పార్క్ చేసి వచ్చాం. పదండి వెళ్దాం. ఎటు చూసినా జనమేనండి అసలు ఇక్కడ అందరూ. ఇది లంచ్ టైము, ఫుడ్ తింటా బిజీగా ఉన్నారు. అసలు అన్ని రోడ్లు అలాగే ఉన్నాయి. అసలు స్టాచ్యూ అనుకున్నా. డే మొత్తం అలా స్టాచ్యూతో ఈక్వల్గా ఉండే అవుట్ఫిట్ వేసుకొని తను అలా కూర్చొని ఉంటుందండి. అక్కడ మనం వెళ్ళి కావాలనుకుంటే ఫోటో దిగొచ్చు. ఫోటో దిగేసినాక ఎదురుగా అక్కడ ఒక కుండీలాగా ఉంది కదా, పాటు, అందులో మనం కాయిన్స్ వేస్తామన్నమాట. రోడ్డు కింద అలా బొజ్జ పెట్టినట్టు ఇట్లా తీసారంటూ ఒక స్టాచ్యూలా కట్టారు. ఫోటోషూట్ నడుస్తుందంట. పిక్చర్ అనగానే గబుక్కుని పాకెట్లోంచి ఫోన్ తెస్తాడు, మనం అడగంగానే వెళ్ళిపోతాడు అన్నట్టు.
ఇదేనండి ఇందా మనం చూసిన మాన్యుమెంట్ ఫార్ అవే నుంచి, ఇది ఇప్పుడు దగ్గరికి. ఎంతమంది జనంలో అయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూతుర్ని ఫోటో తీయటం ఆపడం. సరే పదండి, అసలు మనం వచ్చిన పని ఏంటో కూడా మర్చిపోయాం, ఎక్కడికి పోవాలో పదండి. ఇదిగోండి బెల్జియం చాక్లెట్లు అంటే, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. హాయ్, వీళ్ళు ఇక్కడ చేసినవి ఏనంటండి మొత్తం. అబ్బో రకరకాలు ఉన్నాయి. వీళ్ళు చూడు పాకంలో పెట్టిన దానిలా ఉంది కదా, ట్రఫుల్స్ అంట. కానీ చాక్లెట్ వాసన నాకు నచ్చదు కాబట్టి నాకు కడుపులో తిప్పుతుంది. పదండి బయటికి వెళ్దాం. మాన్యుమెంట్స్ దగ్గర ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది. సో వాళ్ళకి ఎంతో కొంత కాయిన్స్ వేస్తున్నారు అనమాట అలా ప్లే చేసినందుకు. సో ఇది బెల్జియంలో యాంట్వర్ప్ అనే సిటీ. ఈ ప్లేస్ సెంటర్ ఆఫ్ ద సిటీ అండి. సో వరల్డ్ మొత్తంలో డైమండ్స్ దొరికేది ఇక్కడ అని ఇప్పుడు పేరుంది, కానీ ఒకప్పుడు మన ఇండియాకే పేరుందండి. కాకపోతే అందరూ దూసుకొని వెళ్ళిపోవటం వల్ల మనకు తగ్గిపోయినాయి, వీళ్ళకి పెరిగిపోయినాయి, అంతే తేడా. సరే పాస్ట్ని చేంజ్ చేయలేం కదా, ప్రజెంట్లో మన దేశం గ్రో అవ్వాలని కోరుకోవడం తప్ప. సరే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చింది యాంట్వర్ప్లో ఉన్న మోస్ట్ ప్రీషియస్ డైమండ్స్ని చూడటానికి అనమాట. సో ఎలాగో వచ్చాం కదా అని హిస్టారిక్ ప్లేస్ అలా చూసేసి వెళ్దామని. ఇదిగోండి సెంటర్ ఆఫ్ ది సిటీ ఇలా ఉందన్నమాట లుక్. ఇప్పుడు ఏం జరిగిందో మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ ఇవాళకి టికెట్స్ సోల్డ్ అయిపోయినాయి అంట. 3 అవర్స్ డ్రైవ్ చేసుకొచ్చి తిని ఇదంతా తిరిగి టికెట్స్ సోల్డ్ అయిపోయినాయి. ఇవేనండి మైన్స్, డైమండ్ మైన్స్. అయితే ఇక్కడికి మనకు ఎంట్రీ లేదు, బట్ ఈ మ్యూజియంలోకి వెళ్తే ఇవి కూడా కొన్ని చూపిస్తారంట. అంటే ఇటు నుంచి దారులు ఉన్నాయో సొరంగాలు ఉన్నాయో తెలియదు, అయిపోయినట్టేనా మొత్తం. దట్స్ ఇట్. గ్రౌండ్ అంటే ఇది. ఇదిగో దానికి వెళ్ళడానికి ఇక్కడ షూస్ కూడా పెట్టారు. యాక్చువల్గా మనకు మైన్స్లోకి వెళ్ళనిస్తున్నారు, ఒక్క రకం మైన్స్ అన్న, అంటే అందులో వజ్రాలు లేని మైన్స్ లేండి. సో ఇప్పుడు ఎప్పుడు అంతే, పోయినసారి కూడా బెల్జియం వచ్చాం కదా, మినీ వరల్డ్కి వెళ్ళాము, డే అయిపోయింది వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంత దూరం మళ్ళీ బెల్జియం వచ్చాం, డైమండ్స్ చూడకుండా వెళ్ళిపోతున్నాం. మాలాగా రాకూడదండి, ముందుగానే 1 డే ముందు టికెట్లు కొనుక్కొని రండి. అలా గూగుల్లో చూస్తే మామూలుగా ఇక్కడ టికెట్ అవైలబుల్ ఉందని ఎగేసుకుంటూ వచ్చేసాం, అయిపోయింది. ఇంత డిసప్పాయింటెడ్, అసలు ప్రిపేర్డ్గా రాలేదుగా. ముందు ఇక్కడ అంతా డైమండ్స్ ఉండే అంటండి, ఇప్పుడు అది కూడా లేదంట, తీసేసి ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లా చేశారంట. అన్ని రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్. సో బేసిక్గా ఇక్కడ కూడా డైమండ్స్ లేవు. ఇప్పుడు డైమండ్లు ఎతకడానికి అంత దూరం నుంచి వచ్చాం. మేము గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ చూసామో అదే చూసి వచ్చామండి. అప్పటికి కొంతమంది తెలిసిన వాళ్ళని కనుక్కున్నాం, కానీ ఎవ్వరు ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు అయితే ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పట్లా. అందుకని ఇక ఉన్న దాంట్లో ఇప్పుడు మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కార్ పార్క్ చేసామో అక్కడ డైమండ్ షాప్స్ ఉన్నాయంట. సో ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఏమనుకుంటే ఏం జరిగింది, ఇక్కడ మోస్ట్ ప్రీషియస్ డైమండ్స్ ఉన్నాయంటండి మామూలుగా అయితే ఇన్సైడ్. అండ్ వాటిని చెక్కటము, షేప్ చేయటము, మైన్ నుంచి తీయటము అన్నీ చూపిస్తారంట. అసలు వచ్చిన పర్పస్సే ఇది దీవా మ్యూజియంకి. సరే మీరు ఎవరైనా వస్తే ఆన్లైన్లోనే కొనుక్కోరండి, ఇక్కడికి వచ్చి కొనుక్కుందామని అనుకోమాకండి. ఏం చేస్తాం, కనీసం షాపులకన్నా వెళ్దాం. 3 స్విచ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ కాసేపాకి జాయిన్ అవుతాను. ఏదో ఎదురుగా ఉందని ఈ షాపుకి వచ్చామండి, ఇది కూడా క్లోజ్డ్ అంటే ఇవాళ. దరిద్రం నెత్తి మీద ఉంటే ఏది సెట్ అవ్వదు అనుకుంటా. అసలు మాకు బెల్జియం ట్రిప్ ఇది 2సారి, వచ్చి రావట్లా. రండి కనీసం బయట విండో షాపింగ్ లా అన్నా చూద్దాం. షాప్ ఓపెన్ చేసే ఉంది, క్లోజ్డ్. అవునా, జనాలు ఉన్నారంటండి. అది 1595 కాదు, దాని ప్రైస్ అంటండి. దీన్ని కూడా షోకేస్లా పెట్టుకోవచ్చు. 1795 యూరోలు. ఇవేమిటంటే మెడిటేరియన్ సీ నుంచి తీసిన కోరల్స్ అంట. చూడటానికి పిచ్చోట్లాగా రోడ్డు సైడ్ బండి మీద అట్లా ఉన్నాయి. సరే ఈ షాపు ఓపెన్ అన్న విషయం తెలిసింది.
వెళ్తే పోద్దన్న ఆలోచన కూడా వస్తుంది. ఇవన్నీ రియల్ స్టోన్స్ అంట అండి. గాడ్ అసలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. మన ఎర్త్ కింద ఎన్ని ఉంటున్నాయా. ఇదిగోండి పింక్ స్టోన్స్, ఇవన్నీ రియల్ పర్ల్స్ అంట. ఏదో మ్యూజియంలో పెట్టినట్టు ఉన్నాయి ఇవన్నీ. సో మాకు కూడా ఏం అర్థం కావట్లా. ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అంటండి మనం షోకేస్లో పెట్టుకోవడానికి. బట్ కానీ ఇవి ప్రాపర్ రియల్ స్టోన్స్, రియల్ స్టోన్తో చేసిన బుద్ధ భలే ఉంది కదా. ప్రైస్ కూడా చాలా బాగుండి ఉంటుందిలేండి, మనం జస్ట్ చూసి వెళ్ళిపోదాం. ఇదిగో అక్కడ మీటింగ్ పెట్టారు బ్యాచ్. నాకైతే పర్ల్స్ ఒకసారి చూడాలని ఉంది జనం. హిమాలయన్ సాల్ట్ ల్యాంప్ అంటండి ఇది. చెప్పాగా మన దేశం నుంచే తీసుకొచ్చి బాగుపడిపోతున్నారు. అన్ని రియల్ స్టోన్స్, జమ్స్. ఇప్పుడు మేము రియల్ పర్ల్స్ చూసే ప్లాన్లో ఉన్నాము. అవి ఒకసారి చూసి డిస్కస్ చేసినాక వెలిసి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నారు వాళ్ళు. డైమండ్ షాప్ ఎక్కడికి వెళ్ళాలి, ఈలోపు ఇవి చూస్తున్నాం మేము. రేటు కూడా బాగానే ఉండి ఉంటుందిలే. 67 euros అంటే ఆ ఒక్క స్ట్రింగ్ 67 euros అంటే 60 పౌండ్లు. 60 పౌండ్లు అంటే 6000. మన దేశంలో రేట్లే, ప్యూర్ది అంతే ఉంటుంది. ఒకసారి చూద్దామా, ఒకటి అడుగుదామా? భలే ఉంది కదా. 135 అంట. ఇప్పుడు మనం డైమండ్ షాప్ ఎక్కడ అనేది అడిగామండి. బట్ వీళ్ళు చెప్పడం అయితే కొన్ని క్లోజ్డ్ అంటే ఇవాళ మేమేం ప్రిపేర్డ్గా రాలా. ఇతని గైడెన్స్ తీసుకున్నాంలేండి ఏ షాప్స్లో కొనాలనేది. ఎందుకంటే ఇక్కడ అన్నీ మంచి కాదంట, కొన్ని మోసం బాగా చేస్తున్నారంట. అందుకని మంచి షాపులు ఏదో ఇతను చెప్తున్నాడు 2-3, అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళినాక మాకు ట్రస్ట్ వర్తి అనిపిస్తే నేను వీడియోలో చెప్తా, మీరు ఎవరిని వస్తే ట్రై చేయండి. లెట్స్ సీ, చూద్దాం. మనం చూడటానికి వెళ్తున్నాం, అసలు పొద్దునుంచి ఏది వచ్చి రాలా. పదండి వెళ్దాం. సుభాష్ గారికి ఇక్కడ బెస్ట్ సన్ అవార్డు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మేమందరం ఇక్కడ మేము బాధపడతా డైమండ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నా. వాళ్ళ మమ్మీకి కాల్ చేశారు బెల్జియం నుంచి. వీడియో ట్రిప్ వాళ్ళ మమ్మీకి వీడియో కాల్లో చూపిస్తున్నారు ఆవిడని ఇక్కడికి తీసుకురాలేదని. అసలు ఆ సన్ను రోలు చూసావా పొద్దు ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారో. ప్రౌడ్ ఆఫ్ హిమ్. పదండి. నిజంగా ఆంటీ వచ్చింటే పండుగ చేసుకునేవాళ్ళు, కానీ ఏం లేవులే, అన్నీ మూసేసి ఉన్నాయిగా. మనం వచ్చిన చోటుకి ఈ చూసారా వుడెన్ సైకిల్, ఫస్ట్ టైం నేను చూడటం. వుడ్తో చేసినాయి అంట. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం తెలుసా. మేము ఇంకా షాకుల నుంచి కోలుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ కారు పార్క్ చేసాం అక్కడికి వెళ్తున్నామండి. సో అక్కడ డైమండ్ షాప్స్ ఉన్నాయంట, ఎక్స్ప్లోర్ చేద్దామని. వాక్ చేస్తుంటే వాడికి అనిపించింది స్పైస్ బజార్ ఇండియన్ రెస్టారెంట్ అని. చూసి హ్యాపీ అనిపించింది. ఏంటో ఇక్కడ అందరూ లైఫ్ని తింటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమే ఈ లేనిపోయిన డైమండ్ల కోసం వెతుకుతా పిచ్చోళ్ళలా తిరుగుతున్నాం. ఇప్పుడు డైమండ్ షాప్స్ వైపుకి వెళ్తున్నాము. రోడ్డు క్రాసింగ్ వెయిటింగ్లో ఉంటే ఇదిగోండి ఒక ట్రామ్ వెళ్తుంది. కంఫర్టబుల్గా ఉంది వాక్కి కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కానీ. ఇటు పక్క ఏనంటండి మొత్తం డైమండ్ షాపులు, జ్యువెలరీ షాపులు. జ్యువెలరీ అంటే ఏదైనా డైమండ్వే. ఇక అవే చూద్దాం. అసలు అక్కడేమి ఎక్స్ప్లోర్ చేస్తాం. అసలు ఆ మ్యూజియంలోనే మొత్తం ప్రపంచం ఉంది. మాలాగా మీరు రాకండి. సరే కనీసం డైమండ్ షాప్స్ అన్నా చూద్దాం కానివ్వండి. వెళ్ళిన వాళ్ళం వెళ్తానే ఉన్నామండి. ఎంత దూరం వెళ్ళినా ఎండింగ్ రావట్లేదు. దారి పొడుగుతూ వచ్చే కొట్లు తప్ప. ఒక షాప్ ఒకళ్ళు మెన్షన్ చేశారు, ఆ షాప్కి వెళ్తున్నాం. గంట నుంచి నడుస్తున్నామండి. ఒక పర్సన్ ఆ ముత్యాలు చూసామే, ఆ షాపులో చెప్పారు ట్రస్టబుల్ డైమండ్ షాపులు ఉన్నాయి కొన్ని, అక్కడికి వెళ్ళమని. వెళ్తానే ఉన్నాం. దేనికి వెళ్తున్నామో కూడా తెలియదు. అసలు వెళ్ళినందుకు వర్త్ అవుద్దో కూడా లేదు తెలియదు. అంతా విడిపోయారు, ఎక్కడికాళ్ళు విడిపోయి విడివిడిగా నడుస్తున్నారు, విరక్తిగా నీరసంగా. రండి, ఈ కార్డు కోసం లోపలికి వెళ్ళినట్టు ఉంది. మళ్ళీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ డైమండ్లన్నీ తీసేశారంట.
ఇక్కడ నుంచి మళ్ళీ 300 మీటర్స్ అంట, మళ్ళీ వాక్ చేస్తే మొత్తం డైమండ్ షాపులేనంట. ఇప్పుడు రోలెక్స్ మనకెందుకురా, మన బతుకు మామూలు చూద్దామంటే. సరే అండి పదండి, ఇంకా లాస్ట్ చెక్. ఓపిక కూడా చచ్చిపోయి తలనొప్పులు వచ్చేస్తున్నాయి, పొద్దు నుంచి తిరుగుతున్నాం. పదండి వెళ్దాం. మళ్ళీ గూగుల్ని నమ్ముకోవటం, ఎతుక్కోవటం, బయలుదేరడం. పదండి. ఇక్కడ ఉందంట ఇందాక కార్డులో పట్టుకొచ్చిన షాపు, ఈ ఫారెస్ట్లో. ఇదంతా అవేనంట. ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని షాపింగ్ ఏరియానే, డైమండ్ షాపులు వీటిలో ఉన్నాయంట. ఇప్పుడు ఒక్కసారి అలా లుక్ వేసుకోండి, మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉందో. ఇక్కడ డైమండ్ షాపులు ఏడెతుకుతాం, ఒకసారి అలా తీపన్ను. ఇక్కడ జనం అందరూ ఎందుకు తిరుగుతున్నారో ఎవరికీ తెలియదు, ఈవెన్ తిరిగే వాళ్ళకి కూడా తెలియదు. నాకు తెలిసి 10 మంది ఏదన్నా పని మీద తిరుగుతుంటే వాళ్ళని చూసి 100 మంది తిరుగుతున్నట్టున్నారు. వీళ్ళందరినీ చూసి మేము ఎందుకోసం వచ్చాము, ఎందుకోసం హంటింగ్ చేస్తున్నాము మేము మర్చిపోయాం. అదన్నమాట. ఫైనల్గా మనం వెతుకుతున్న షాప్ ఇదేనండి. ఎంత ఎత్తు బిల్డింగ్ కూడా కంటికి కనపడడానికి ఎంత టైం పట్టి చచ్చింది, మా ఓపిక కూడా చచ్చిపోయింది. ఇదిగోండి వీళ్ళకి ఆవిలంతలు, నీరసము, పాపం అక్కడైతే ఎలర్జీ రకరకాలు ఉన్నాయి అందరికీ కదా. ఒక రకమైన తుమ్ములు వస్తున్నాయండి ఇక్కడికి వస్తే. మాకే కాదు, అందరూ అటాగే తుమ్ముకుంటున్నారు, తిరుగుతున్నారు. మా నీరసపు ఫ్యామిలీ మొత్తం కూర్చుంటున్నారు ఇక్కడ, మేము మాత్రమే లోపలికి వెళ్తున్నాం. వీళ్ళు జస్ట్ ఇక్కడ కూర్చుంటున్నారు, ఓపికలు అయిపోయినాయి అంట. మైక్రోఫోన్స్ ఛార్జింగ్ అయిపోతున్నాయి, ఫోన్లు ఛార్జింగ్ అయిపోతున్నాయి. వాళ్ళు అసలు ఎంత దారుణంగా ఉందో కదా. చా చా ఉన్నంతలో హ్యాపీగా వెళ్దాం. రండి లోపలికి, అక్కడ భాగవతం ఏంటో చూద్దాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏంటండి మ్యూజియం ఉన్నట్టుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకళ్ళిద్దరు కష్టపడి ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇది చూడండి భలే ఉంది కదా. 2000 160 యూరోస్ అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు. మల్టీ కలర్ డైమండ్లు, అన్ని డైమండ్లేనండో. ఏందో ఇలా చూడటం కొత్తగా ఉంది. మన ఇండియాలో షాపుల్లో విచ్చలవిడిగా చూసి ఇలా షాపింగ్ చేస్తుంటే కిక్కు రావట్లా. ఏంటో చెత్తగా ఉన్నాయి. ఇంత నడుచుకుంటా వచ్చింది దరిద్రపోటు జ్యువెలరీ చూడడానికి అనిపిస్తుంది. ఇది కొనడానికి కూర్చోలేదండి, ఇది కూర్చున్న పర్పస్ ఏంటంటే కాళ్ళు నొబ్బుట్టి కూర్చుంది. చక్కగా మిర్రర్లో చూడండి, మేము ఇద్దరం వీడియోలు తీసుకుంటున్నాం. నీరసం వచ్చింది కదా. మేము కొనడానికి వచ్చినట్టు ఏమీ లేదు కదండి, లేదు మాకు కూడా. మేమేమి కొనాలని కూడా అనుకోలే. ఇండియాలో డైమండ్ జ్యువెలరీ షాప్స్ అంటే జస్ట్ వరుసగా ఇలా జ్యువెలరీలు పెట్టుంటాయి, మేము కూడా అలానే చూద్దాం అనుకున్నాం. ఒక కేజీల్లో పెట్టారు. మీరు ఎంత రేంజ్లో కావాలి అంటే ఏదో రఫ్గా 2 to 3 lakhs అన్నాం కదా. ఇప్పుడు అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళింది ఆవిడ వచ్చేదాకా కూర్చోవాలి. 5 minutes వస్తాం, వెళ్ళిపోతాం. పాపం మా ఫ్యామిలీ చూడండి అక్కడ పిచ్చోళ్ళలా చూస్తున్నారు. How many carats? This one is 30 points. ఓకే, బయలుదేరబోతుంటే వచ్చాడు. సరే వచ్చాడు కదా అని ఇలా చూపిస్తున్నా. బాగా చిన్నివండి అవి. కాకపోతే వీళ్ళవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అంటారు, కానీ నా బొందలా ఉన్నాయి. తెలుగులో తిడుతున్నాను, అంతకుమించి ఏం లేదు. నవ్వుతా తిడుతున్నా, చండాలంగా ఉన్నాయి కదా. అసలు నిజంగా మన ఇండియాలో షాపింగ్ వేరు, ఈ ప్రపంచంలో చేయలేము. అంటే మన పర్పస్ అది కాదులే, కానీ ఇక్కడ అంత స్పెషల్ ఏముందని చూడటానికి వచ్చామండి. నాట్ ఎంజాయ్డ్. వెళ్ళిపోతున్నాం పదండి, పెట్టే బేడా సర్దుకొని వెనక్కి వెళ్ళిపోదాం. సరే ఈ పిల్లలు బయట తిరుగుతున్నారు, వస్తాం. వాళ్ళు వచ్చారుగా బిట్టు, లెట్స్ బిట్టు వెళ్దాందా. నేను యాక్చువల్గా దీనికి కానీ నాకు కానీ ఏమన్నా చిన్ని స్టడ్స్ తీసుకుందాం అనుకున్నా, అంత హ్యాపీ అనిపించలా కదా. పెద్ద ఫీల్ లేదు, ఏదో పోత పోసినట్టు ఒకటి పెట్టి క్లిప్ పెట్టింది అంతే, ఒక డిజైన్ లేదు. ఇప్పుడు దీనికి ఉన్నాను చూడండి, ఒక డిజైన్ ఉంది, ఒక లుక్ ఉంది. అలా ఏం లేవు, మేము అలా ఎక్స్పెక్ట్ చేసాం కదా చిన్న అన్న కనీసం. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే మనం ఎక్కడ పుడితే అక్కడవే నచ్చుతాయి. బతుకు తెరువు కోసం బయట ఉన్నంత మాత్రాన బయటవి నచ్చవు. అంటే స్పెషల్గా జ్యువెలరీ ఫర్ లేడీస్ మనం అసలు యాక్సెప్ట్ చేయలేము బయటవి. ఏంటి ఏది 25,000? ఏది ఒక్క బ్లూది 25,000 యూరోలా? అంటే 25,000 ఆల్మోస్ట్ 22 లక్షలు. 22 లక్షలు పెద్ద నక్కలి సత్తది గజ్జాను. ఈ పాడు ఉంగరాలు పెట్టుకునే బదులు
సర్లే పదండి. చూసాంగా, ఎన్నో చూడాలనుకుంటే ఇవి చూసాం. నువ్వు చూసిన చూపులు అన్ని అర్థాలు వచ్చేసి నీ పద్దు. ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఏమనుకోకండి కానీ మాకు బెల్జియం నచ్చలా అసలు. ఇక్కడ మనుషులు కూడా నచ్చలా కదా పద్దు. కొంచెం ఇంకా అంతే, రీజన్లు ఎందుకులేండి, అలా చూస్తున్నాడు. సరే ఓకే, మధుకి నచ్చలేదంటే ఇది ఎవరికి నచ్చలా, ఏమనుకోకండి. బట్ ఎందుకో మాకు కొంచెం హార్ష్గా రూడ్గా అనిపించింది. అట్మాస్ఫియర్ అంత ప్లెజెంట్గా లేదు. పీపుల్ ఎవ్రీథింగ్. సరే అయిపోయింది, ఏదో అయిపోయిందిలేండి, ఒకళ్ళ గురించి తప్పుగా అనుకోవడం ఎందుకు. సరే, ఇది మీరు ఎవరైనా బెల్జియం వచ్చి యాంట్వర్ప్ కనుక వస్తే బెల్జియం వచ్చి ఆ ఒక్క దీవా మ్యూజియంకి మాత్రమే వెళ్ళండి. ముందుగా టికెట్స్ కొనుక్కోండి. ఇది ఒకటే నేను చెప్పగలిగింది. ఇదన్నమాట అండి. అందరికీ ఓపిక చచ్చిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం మేము ఇంక ఇంటికి. మళ్ళీ ఇక్కడి నుంచి 1.5 hour వాక్, కార్ వేసుకొని మళ్ళీ 3 hours to 3.5 hours జర్నీ బ్యాక్ టు జర్మనీ. నేను ఇక్కడ ఏదో ఎక్స్ప్లోర్ చేసి ఏదో చూపిద్దాం అనుకున్నాను, ఇది ఫెయిల్ అయింది. అయిపోయింది, ఏదో అయిపోయింది, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. సరే, ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ని మా అందరి దాకా అందజేయండి. వేస్ట్లేండి, నా ఒక్కదాని దాకా అందజేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.